జనభోషణ ఇట్లా నూరు పెట్టుకుంటున్నాం. రెడ్ క్రాస్ యాప్ రాసుకుంటే 15 నిమిషాలే మనది. 7:30 పెట్టుకున్నాం. చెప్తాం అడుగుతాం. హలో అనారోగ్యంతో వృద్ధాప్యంతో మరణించడం జరిగింది. రాచకొండ నరేందర్ న్యాయవాది, ప్రభుత్వ వైద్య కళాశాల ఎథిక్స్ కమిటీ చైర్మన్. వారి పెద్దమ్మ అవుతుంది. ఎర్ర రామకిషన్, ఎర్ర అశోక్ వాళ్ళ పెద్దమ్మవారు, కుటుంబ సభ్యులు. నేను రాత్రి చనిపోతే వారంతా ఆలోచించి దేహదానం, పెద్దమ్మ అమృతబాయి గారి దేహదానాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల కరీంనగర్కు డొనేట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. బాడీ డొనేషన్స్ వల్ల ఏంటంటే భవిష్యత్తులో వచ్చే వైద్య విద్యార్థులకు వాళ్ళ ప్రయోగాలకు పరిశోధనలకు బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరి రోటరీ రెడ్ క్రాస్ పక్షాన వారికి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసి ఇట్స్ ఏ నోబుల్ యాక్ట్. ఎందుకంటే భవిష్యత్తులో వైద్య ఫ్యూచర్ మెడికోస్కు ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా, ప్రయోగాలు చేయాలన్నా ఈ బాడీస్ మీద చేయడం జరుగుతుంది. ఎందుకంటే అనాటమీ సెక్షన్, కండరాలు, బోన్స్, నర్వస్ సిస్టమ్, ఇది ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ ప్రాసెస్. ఇట్స్ లైక్ ఏ మెడికల్ ఎడ్యుకేషన్. దానిలో వారు రావడం, వారి ముందుండి ఇటువంటి దాంట్లో రావడం మరి కృతజ్ఞతలు తెలియసి వారు. అరవపల్లి లింగయ్య గారి కూతురు అమృతాబాయి మరణానంతరం వారి అవయవ దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి చెల్లెళ్ళ పిల్లలు, రాచకొండ మారుతి గారి సతీమణి, వారి కొడుకు నరేంద్ర అడ్వకేట్ వాళ్ళు, ఎర్ర ఈశ్వరయ్య గారి కుటుంబ సభ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త, అదేవిధంగా భట్టు చినరాజయ్య గారు మన మలయాళకు సంబంధించిన వ్యాపారవేత్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులైన అరవపల్లి అమృతాబాయి నిండు నూరేళ్ళు జీవించే విధంగా భర్త చనిపోయినా కానీ, పిల్లలు లేకున్నా కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆదరణతోటి కాపాడుకోవడం. ఆ మాతల్ని ఈరోజు లేరు, అరవపల్లి అమృతాబాయి గారు, కానీ నిండు నూరేళ్ళు జీవించారు. అంటే కుటుంబం ఏ విధంగా వారిని అమృతాబాయి గారు చూసుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆత్మీయ కుటుంబం 12 రోజుల దినాలు చేసే వాళ్ళకి పెద్ద పని కాదు, కానీ ఒక గొప్ప ఆలోచన. ఈనాటి ఆధునిక యుగంలో వైద్య శాస్త్రం ముందుకు పోతున్న తరుణంలో నంబర్ ఆఫ్ మెడికల్ కళాశాలలు, వైద్య కళాశాలలు ఎక్కువ వచ్చే సందర్భంలో మనకు డాక్టర్లుగా అయ్యే వాళ్ళు నేర్చుకోవడానికి ఈ పార్థివ దేవాలు దొరకకపోవడం ఎక్కువ జరుగుతుంది. చనిపోయిన డెడ్ బాడీస్. ఇక్కడ మా డాక్టర్ రామ్ గారు కూడా వచ్చారు, వారికి తెలుసు, న్యూరో పేషెంట్, వారి బంధువులు. అటువంటి సందర్భంలో సర్కార్ దవాఖానకు, అల్లా ప్రైవేట్ మెడికల్ కళాశాలకు ఈరోజు వారి పార్థివ దేహాన్ని ఇప్పుడు నేను చెప్పిన కుటుంబ సభ్యులు, రాచకొండ వారు, ఎర్రీశ్వరయ్య గారి కుటుంబం, భట్టు చినరాజయ్య గారి కుటుంబం, అరవపల్లి వారు ఇవ్వడానికి ముందు రావడం చాలా అభినందించదగ్గ విషయం. నిన్న రాత్రి కూడా ఫోన్ చేసి నేత్రదానం చేస్తామన్నారు. నేత్రదానంకు వయసే ఉండదు, నల్లగుడ్డు బాగుంటే చాలు, కానీ నేను అందుబాటులో లేకుండా ఏంటి, ఆ విషయంలో కూడా అతి త్వరలోనే ఏదైనా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏర్పాటు చేస్తాం. గతంలో మేము చాలా చేసేవాళ్ళం. మా మిత్రులు మంచాల కృష్ణ, టీవీ సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ క్లబ్ ఆఫీస్ ద్వారా. ఈ మధ్యలో మేము అందరం కూడా ఒక ఏజ్కి వచ్చేసినాం, దాదాపు 30 ఏళ్ళు సర్వీస్ చేసాం. కొత్త తరం కూడా దీంట్లో ముందుకు రావాలి ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు అని చెప్పి ద్వారా విజ్ఞప్తి చేస్తూ, వ్యవస్థాపక సభ్యులమైన మేము ఈరోజు ఈ కార్యక్రమ సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో
ఆ కుటుంబ సభ్యులు ఆ పార్థివ దేహాన్ని కరీంనగర్ మెడికల్ కాలేజ్కి ఇస్తామని చెప్పడం జరిగింది. అంతే గొప్ప ఆలోచనతోటి హోటల్ లక్ష్మణ్ అంటారు, మన బాలాజీ టాకీస్ దగ్గర ఉంటుంది, మా స్వగ్రామం అంతర్గామం దగ్గర వారికి మా నుంచి మామిడి తోట కూడా ఉంటుంది. వారు కూడా ఒకసారి వచ్చి ప్లెడ్ చేయడం జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ పెద్దలు చాలామందికి పరిచయస్తులు గుర్తులు నారాయణ గౌడ్ సార్, వారు కూడా ఇంటికి పిలుచుకొని మాకు ప్లెడ్జ్ ఇవ్వడం జరిగింది. అంటే మనము ఆధ్యాత్మికంగా ధర్మాన్ని కాపాడుకుంటూ కొందరు భూమిలో బరియలు చేస్తారు, కొందరేమో దానం చేస్తాం. కానీ అవింత పుణ్యమో ఇక్కడ వైద్య విద్యార్థులకు శరీర అవయవాలు అనేది గొప్ప విషయం. రాంచ్ ప్రభాకర్ గారు చాలా పెద్ద మనిషి, ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలు చేసే వ్యక్తి. వారు దాదాపుగా శ్రీకారం చుట్టిండ్రు ఇట్లా వారి పార్థివ దేహాన్ని ఇవ్వడానికి అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వారు ఒక ఆదర్శంగా నిలుస్తారని చెప్పి, అలాంటి వారి ఏదైతే వారి శరీర దానం ఉందో ఎంతోమందికి వారు చనిపోయిన తర్వాత సేవలు ఉంటాయి. ఎందుకంటే డాక్టర్లు నేర్చుకోవాలి, మేము డాక్టర్లు కావాలంటే ఫస్ట్ నేర్చుకోవాలంటే డెడ్ బాడీ మీదనే. ప్రతి చదువు మేము మనిషి బతుకున్న వాళ్ళం ఇది చేయలేం. నరం రక్త కణం ప్రతిది కూడా రక్తనాళాలు ప్రతి కణాలు కూడా చనిపోయిన దాన్ని చూస్తాం. సో ఈ గొప్ప అవయవ దానాన్ని చేస్తున్న సందర్భంలో ఆ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ ఆ మహాతల్లి అమృతాబాయికి ఆ భగవంతుని దగ్గర వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ.